గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్న మీరు మెంటల్ ఎబిలిటీ ఎగ్జామ్ రాశారు కదా. ఏం టాపిక్ రాశారు ఎగ్జామ్? ఆడ్ మ్యాన్ అవుట్. అంటే మీరు నిన్న ఓవరాల్ సిలబస్ మీద ఎగ్జామ్ రాయాలి. ఇక్కడ నుంచి మనకి ఏంటి అంటే నిన్నటి నుంచి మీరు ఎలా రాస్తారు ఎగ్జామ్స్ అంటే ఒక 10 days వరకు సపరేట్ టాపిక్స్ మీద అంటే ఒక్కొక్క పర్టికులర్ టాపిక్ మీద ఎగ్జామ్ రాస్తారు. ఓకేనా? ఈ రోజు మన టాపిక్ ఏంటనంటే నిన్న మీరు రాసిన ఎగ్జామ్ యొక్క టాపిక్ ఏంటి అని అంటే ఆడ్ మ్యాన్ అవుట్. అసలు ఇవి ఎలా ఉంటాయి, ఈ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి అని అంటే ఏం లేదు, మనకు ఒక 4 ఆప్షన్స్ అనేవి ఇస్తారు. 1 ABCD అని 4 ఆప్షన్స్ ఇస్తారు. మనం ఏం చేయాలి, ఆ 4 ఆప్షన్స్ లో ఒక 3 ఆప్షన్స్ మాత్రం సిమిలర్ గా ఉంటాయి. ఏదో ఒక సిమిలారిటీని బేస్ చేసుకుని ఒక 3 ఆప్షన్స్ అనేవి సేమ్ ఉంటాయి. బట్ ఒక ఫిగర్ మాత్రం ఆ సిమిలారిటీకి డిఫరెంట్ గా ఉంటుంది. ఆ ఫిగర్ ఏంటో మనం కనుక్కొని అదే ఆన్సర్ గా మనం ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా? ఏంటి ఇవి ఎలా ఉంటాయి అంటే 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 4 ఆప్షన్స్ లో 3 అనేవి సిమిలర్ గా ఉంటాయి. ఒక ఫిగర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఆ డిఫరెంట్ గా ఉన్న ఫిగరే మనకి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఇవి ఆడ్ మ్యాన్ అవుట్. ఓకేనా? ఇప్పుడు మనం క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి క్వశ్చన్ లోనే మనకి క్లారిటీగా తెలుస్తుంది ఎలా ఉంటాయి. మనకి కొన్ని ఫిగర్స్ ఇస్తే మనం ఎలా చెప్పొచ్చు. ఓన్లీ ఆడ్ మ్యాన్ అవుట్ కి మాత్రం క్వశ్చన్ ఫిగర్స్ ఏమి ఇవ్వరు. ఓకేనా? చూడండి, ఆడ్ మ్యాన్ అవుట్ కి మాత్రం క్వశ్చన్ ఫిగర్స్ ఏమి ఇవ్వరు. ఆడ్ మ్యాన్ అవుట్ లో క్వశ్చన్స్ అంటే చూడగానే మనం చెప్పవచ్చు ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఎలా ఉంటాయి అంటే ఓన్లీ 4 క్వశ్చన్ ఫిగర్స్ ఇస్తారు, వాటికి మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? చూడండి క్వశ్చన్ ఎలా ఉంటుంది. Four figures A, B, C and D have been given in each question. One of these four figures, three figures are similar in one way. చూడండి, one of these three figures are సిమిలర్ ఇన్ వన్ వే అంటే ఏంటి, ఇచ్చిన 4 క్వశ్చన్ ఫిగర్స్ లో 3 ఫిగర్స్ అనేవి ఒక పర్టికులర్ రీజన్ తో మనకు సిమిలర్ గా ఉంటాయి. అండ్ 1 ఫిగర్ ఈజ్ డిఫరెంట్ అంటే ఒక ఫిగర్ మాత్రం మనకి డిఫరెంట్ గా ఉంటుంది. క్వశ్చన్ ఇస్తా జస్ట్ ఇది చూడండి, 3 ఫిగర్స్ ఆర్ సిమిలర్ ఇన్ వన్ వే అండ్ 1 ఫిగర్ ఈజ్ డిఫరెంట్ ఇన్ అండ్ 1 ఫిగర్ ఈజ్ డిఫరెంట్ అని మన క్వశ్చన్ ఎలా ఇస్తారు. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి మనము, ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ బట్టే మనకి అర్థమవుతుంది కదా, మనకి ఇవి ఆడ్ మ్యాన్ అవుట్ అంటే 3 ఫిగర్స్ సేమ్ ఉంటాయి, ఒకటి డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ లో సింబల్ అలా ఇచ్చారు, ఈ సింబల్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ లో చూడండి, ఇన్కంప్లీట్ గా ఉంది కదా ఫిగర్, జాయినింగ్ అయి ఉందా, లేదు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఈ ఫిగర్ చూడండి, ఇది కూడా ఇన్కంప్లీట్ గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ ఎలా ఉంది, ఇది కూడా ఇన్కంప్లీట్ గా ఉంది. సో ఇక్కడ ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అనేవి ఎలా ఉన్నాయి, ఫిగర్స్ ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. అంటే ఫిగర్ అనేది కంప్లీషన్ గా ఇవ్వలేదు. బట్ ఆప్షన్ సి లో మీరు ఆప్షన్ ఏ లో మీరు చూసుకున్నట్లయితే ఒక ఫిగర్ అనేది కంప్లీట్ గా డ్రా చేశారు. ఓకేనా? అంటే మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అసలు కంప్లీట్ ఫిగర్స్ ఇన్కంప్లీట్ ఫిగర్స్ ఏంటంటే ఏదో ఒక సమ్ ఫిగర్ ఉంది, ఇలాగో ఏదో ఉంది ఫిగర్. ఓకేనా? అంటే దీన్ని చూడండి, అసలు ఎక్కడ మనకి మన ఎండ్ పాయింట్ ఇంకా స్టార్టింగ్ పాయింట్ అనేది జాయిన్ అయితే దాన్ని ఏమంటారు, క్లోజర్ ఫిగర్ అంటారు. చూడండి, ఇలా ఒకవేళ జాయిన్ చేస్తారు అనుకోండి, ఇది క్లోజర్ ఫిగర్ అవుతుంది. ఇలా క్లోజ్ చేయకుండా వదిలేశారు అనుకోండి, దీన్ని అన్క్లోజర్ ఫిగర్ అంటారు. అంటే ఇక్కడ చూడండి, బి, సి ఇంకా డి అనేవి ఇక్కడ ఏంటి, అన్క్లోజర్ ఫిగర్స్. ఓన్లీ ఆప్షన్ ఏ మాత్రమే క్లోజర్ ఫిగర్. ఓకే, చూడండి మొత్తం క్లోజ్ చేసి ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏది ఆడ్ వన్ అవుతుంది చూద్దాం. ఇప్పుడు చూడండి, మోటార్ సైకిల్ ఉంది. ఓకేనా? మోటార్ సైకిల్ కి ఎన్ని వీల్స్ ఉంటాయి, 2 వీల్స్ ఉంటాయి. ఓకే, బైసైకిల్ కి ఎన్ని వీల్స్ ఉంటాయి, 2 వీల్స్ ఉంటాయి. స్కూటర్ కి ఎన్ని వీల్స్ ఉంటాయి, 2 వీల్స్ ఉంటాయి. ట్రై అంటే ఏంటి, 3 కదా, 3. సైకిల్ అంటే ఎన్ని వీల్స్ ఉంటాయి దీనికి, 1 2 3. ట్రై సైకిల్ అంటే ఎన్ని వీల్స్ ఉంటాయి, 3 వీల్స్. అంటే మోటార్ సైకిల్ కి 2 వీల్స్ ఉంటాయి, బైసైకిల్ కి 2 వీల్స్ ఉంటాయి, స్కూటర్ కూడా 2 వీల్స్ ఉంటాయి. బట్ ట్రై సైకిల్ కి మాత్రం 3 వీల్స్ ఉంటాయి. అంటే ఈ 3 సేమ్ గా ఉన్నాయి, ఈ ఆప్షన్ ఏ మాత్రం మనకి డిఫరెంట్ గా ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి.
ఈ క్వశ్చన్ లో ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేద్దామంటే కింద పైన సేమ్ టైప్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయా లేదా. కింద స్టార్స్ ఇచ్చారు, ఇక్కడ కూడా స్టార్స్ ఇచ్చారు. ఓకే. ఇక్కడ ట్రయాంగిల్స్ ఇచ్చారు, ఇక్కడ కూడా ట్రయాంగిల్స్ ఇచ్చారు. ఓకే. ఇక్కడ స్క్వేర్స్ ఇచ్చారు, ఇక్కడ కూడా స్క్వేర్స్ ఇచ్చారు. ఓకే. ఇక్కడ డాట్స్ ఇచ్చారు, ఇక్కడ కూడా డాట్స్ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, నెంబర్స్ చూసుకుందాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3. ఇక్కడ చూద్దాం 1 2 3 4 5 అంటే 3 + 2. ఓకేనా, +2 అంటే 3 + 2 అయ్యింది. ఓకే. ఇక్కడ చూద్దాం 1 2 3 4 5. ఇక్కడ 1 2 3 4 5 6 7 అంటే 5 + 2 7. ఓకే. ఇక్కడ చూద్దాం 1 2 3 1 2 3 4 ఉన్నాయి అంటే 3 + 1 అయ్యింది. ఓకే. నెక్స్ట్ చూద్దాం 1 2 3 4 1 2 3 4 5 6 ఉన్నాయి అంటే 4 + 2. ఇక్కడ +2 యాడ్ చేశారు, ఇక్కడ +2 యాడ్ చేశారు, ఇక్కడ +1 యాడ్ చేశారు, ఇక్కడ కూడా +2 యాడ్ చేశారు. అంటే ఆప్షన్ ఏ, బి ఇంకా డి లో మనకి ఏంటి +2 అంటే +2 అనేవి యాడ్ చేశారు. బట్ ఆప్షన్ సి లో మీరు చూసుకున్నట్లయితే +1 మాత్రమే యాడ్ చేశారు. అప్పుడు మన ఆడ్ వన్ ఏమవుతుంది, ఆప్షన్ సి అనేది మన ఆడ్ వన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవి చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒక యారో మార్క్ ఇచ్చారు. ఎటు ఫేస్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్. ఇది ఎటు ఫేస్ చేస్తుంది, రైట్ సైడ్. ఓకే. నెక్స్ట్ ఈ ఆర్క్ ఉంది కదా, ఈ ఆర్క్ ఎటు ఫేస్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్. ఇది ఎటు ఫేస్ చేస్తుంది, రైట్ సైడ్. నెక్స్ట్ ఈ యారో మార్క్ ఎటువైపు ఉంది, ఇటువైపు ఓపెన్ గా ఉంది. నెక్స్ట్ ఇది ఎటువైపు ఓపెన్ గా ఉంది, రైట్ సైడ్. నెక్స్ట్ ఈ స్క్వేర్ ఎటు ఫేస్ చేస్తుంది, రైట్ సైడ్. ఓకేనా. ఇది ఎటు ఫేస్ చేస్తుంది, ఇటువైపు. అంటే మనకు చూడండి ఈ ఆప్షన్ ఏలో ఈ ఫిగర్స్ అనేవి మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఓకే. ఇక్కడ కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి, ఫేసింగ్ ఆపోజిట్. ఇది కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఫేస్ చేస్తున్నాయి. బట్ ఆప్షన్ డి లో చూసుకున్నట్లయితే ఫేసింగ్ టు ఈచ్ అదర్, ఎదురెదురుగా ఫేస్ చేస్తాయి. ఇవి ఆప్షన్ ఏ, బి ఇంకా సి లో మనకి ఫిగర్స్ ఎలా ఫేస్ చేస్తున్నాయి, ఆపోజిట్ గా ఫేస్ చేస్తున్నాయి. బట్ ఆప్షన్ డి లో ఎలా ఫేస్ చేస్తున్నాయి, ఎదురెదురుగా అంటే ఈచ్ ఫేసింగ్ టు ఈచ్ అదర్ అంటే ఎదురెదురుగా ఫేస్ చేస్తున్నాయి. అప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇది కూడా ఇది ఒక ప్యాంట్. నెక్స్ట్ ఇది ఒక టాప్, ఇది ఒక పీస్ ఆఫ్ క్లాత్, ఇదేంటి ఒక ఫ్రాక్. ఓకేనా. అంటే మనకి ఇక్కడ ఏది డిఫరెన్స్ గా తీసుకోవచ్చు చూడండి. ప్యాంట్ మనం ఇది వేరబుల్ క్లాత్, నెక్స్ట్ ఇది కూడా వేరబుల్ క్లాత్. బట్ ఇది ఒక పీస్ ఆఫ్ క్లాత్ అని చెప్పాను కదా. క్లాత్ మనం వేసుకోగలమా, పీస్ ఆఫ్ క్లాత్ మనం వేసుకోగలమా, లేదు. నెక్స్ట్ ఫ్రాక్ ను కూడా మనం వేసుకోగలం. అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డి, ఈ 3 కూడా ఏంటి వేరియబుల్ క్లాత్. అంటే ఈ 3 కూడా మనం వేసుకోగలం. బట్ క్లాత్ ని అంటే ఒక పీస్ ఆఫ్ క్లాత్, ఒక చిన్న పీస్ ఆఫ్ క్లాత్ టైప్ మనం వేసుకోగలమా, లేదు, ఎందుకంటే నాన్ వేరియబుల్ క్లాత్. ఓకేనా. సో ఆప్షన్ సి ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఏ, బి ఇంకా డి అనేవి వేరియబుల్ క్లాత్, బట్ సి అనేది వేరియబుల్ క్లాత్ కాదు. ఓకేనా. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి. టెలివిజన్ ఇచ్చారు. టెలివిజన్ వల్ల మనకు యూజ్ ఏంటి, మనం చూడగలం, వినగలం. ఓకే. రేడియో వల్ల మనకు యూజ్ ఏంటి, మనం వినగలం, చూడలేం. నెక్స్ట్ మొబైల్ వల్ల మనకు యూజ్ ఏంటి, చూడగలం, వినగలం. ఓకే. నెక్స్ట్ కంప్యూటర్ వల్ల మనకు యూజ్ ఏంటి, మనం చూడగలం, నెక్స్ట్ కంప్యూటర్ నుంచి కూడా సౌండ్స్ వస్తాయి కాబట్టి మనం వినగలం. అంటే వీరికి ఏం అర్థమైంది ఈ ఆప్షన్స్ బట్టి చూడండి. టెలివిజన్ అనేది ఆడియబుల్ అండ్ వీడియబుల్ అంటే రెండు, చూడగలం, వినగలం. బట్ రేడియో మాత్రం ఓన్లీ ఆడియబుల్ డివైస్. ఓకేనా. ఆడియో మాత్రమే రేడియో నుంచి మనకు వస్తుంది, వీడియో అనేది రాదు. మొబైల్ నుంచి కూడా ఆడియో ఇంకా వీడియో రెండు వస్తాయి, కంప్యూటర్ నుంచి కూడా ఆడియో ఇంకా వీడియో రెండు వస్తాయి. సో ఈ టెలివిజన్, మొబైల్ ఇంకా కంప్యూటర్ అనేది ఆడియబుల్ అండ్ వీడియబుల్
డివైసెస్, బట్ రేడియో మాత్రం ఓన్లీ ఆడియబుల్ డివైస్. ఓకేనా? సో ఆప్షన్ బి ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి. ఇక్కడ అన్ని కూడా ఎలాంటివి ఇచ్చారు? లైన్స్ ఇచ్చారు. ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, 1 2. ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని లైన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 సారీ 1 2 3 4. అంటే ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి? 4 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. అంటే మనకి ఇప్పుడు ఆడ్ వన్ ఏమవుతుంది? ఆప్షన్ డి. ఎందుకంటే ఆప్షన్ ఏలో 2 లైన్స్ ఉన్నాయి, ఆప్షన్ బిలో 2 లైన్స్ ఉన్నాయి, ఆప్షన్ సిలో కూడా 2 లైన్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ లైన్స్ ఉన్నది ఏ ఆప్షన్ లో? ఆప్షన్ 4 లో. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇది మీరు ఆన్సర్ చేసి చెప్పండి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందో. అందరూ ఆన్సర్ చేయాలి. ఈ క్వశ్చన్ అనేది అందరూ ఆన్సర్ చేయాలి. చూస్తాను ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేశారు ఫాస్ట్ గా. క్లాస్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలి. క్లాస్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్ అనేది. ఫాస్ట్ గా ఆన్సర్ చేయండి. ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారు? కొంచెం లాజికల్ గా థింక్ చేయండి. ఓకేనా? ఇది మెంటల్ ఎబిలిటీ కదా. మీరు ఒకవేళ సోషల్ అనేది మీకు బాగా వచ్చినట్లయితే మీరు ఈ ఆన్సర్ అనేది ఈ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయవచ్చు. అందరూ రాంగ్ ఆన్సర్ చేస్తున్నారు. ఇంకా ఓకే, నేనే చెప్తాను వినండి. చూడండి, సన్ వల్ల మనకు లైట్ వస్తుందా అంటే ఇప్పుడు చూడండి, సన్ అంటే తన మట్టికి తను సన్ అనేది లైట్ ని ప్రొడ్యూస్ చేస్తుందా? ఎస్, సన్ మట్టికి సన్నే లైట్ ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ టార్చ్. టార్చ్ నుంచే కదా మనకు లైట్ వస్తుంది. ఓకే, అంటే టార్చ్ మట్టికి టార్చ్ అంటే ఒక బ్యాటరీ వేసినా ఏం వేసినా టార్చ్ నుంచే కదా మనకు లైట్ అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ మూన్ చూడండి, మూన్ వల్ల మనకి లైట్ రాదు. ఓకేనా? మూన్ నుంచి మనకి లైట్ రాదు. మనకి మూన్ నుంచి లైట్ ఎలా వస్తుంది? సన్ రేస్ అనేవి మూన్ మీద పడడం వల్ల మనకి మూన్ నుంచి లైటింగ్ అనేది వస్తుంది. అంతే తప్ప మూన్ కి సపరేట్ గా లైటింగ్ అనేది లేదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి బాగా, మూన్ కి లైటింగ్ అనేది లేదు. మూన్ ఏంటి అని అంటే ఒక నాన్ ల్యూమినస్ బాడీ. నాన్ ల్యూమినస్ బాడీ అంటే ఎలా ఉంటుంది అని అంటే తన మట్టికి తను లైట్ అనేది ప్రొడ్యూస్ చేయలేదు. ఓకేనా? తన మట్టికి తను లైట్ అనేది ప్రొడ్యూస్ చేయలేదు. అంటే ఒక వేరే ఆబ్జెక్ట్ నుంచి లైట్ తన మీద పడి మనకి లైట్ అనేది రావచ్చు. కానీ నాన్ ల్యూమినస్ బాడీ అంటే ఏంటనంటే తన మట్టికి తను లైట్ ని ప్రొడ్యూస్ చేసుకోలేని ఆబ్జెక్ట్స్. ఓకేనా? ఏదైనా ఆబ్జెక్ట్ తన మట్టికి తను లైట్ ని ప్రొడ్యూస్ చేసుకోలేకపోతే ఆ ఆబ్జెక్ట్స్ కి ఏమంటారు? నాన్ ల్యూమినస్ బాడీస్ అని అంటారు. ఓకేనా? మూన్ లైట్ అనేది ప్రొడ్యూస్ చేయదు. సన్ రేస్ అనేవి మూన్ మీద పడడం వల్ల మనకి ఆ లైట్ అనేది మనకి కనిపిస్తుంది. అంతే తప్ప మూన్ కి లైటింగ్ అనేది లేదు. నెక్స్ట్ స్టార్స్ కూడా తన మట్టికి తన ఓన్ లైట్ అండ్ హీట్ అనేవి ఉన్నాయి. ఓకేనా? మూన్ కి కూడా హీట్ కూడా లేదు. మూన్ కి సన్ రేస్ అనేవి మూన్ మీద పడడం వల్ల లైట్ ఇంకా హీట్ అనేది మూన్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి తప్ప మూన్ కి లైట్ హీట్ అనేవి తన మట్టికి తను ప్రొడ్యూస్ చేసుకునే ఇది లేదు. ఓకేనా? టార్చ్ నుంచి ఎందుకు అని అన్నానంటే టార్చ్ మనం బ్యాటరీ వేయడం వల్ల టార్చ్ నుంచి డైరెక్ట్ గా మనకి లైటింగ్ అనేది వస్తుంది. ఓకేనా? బ్యాటరీ వేయడం వల్ల కానీ లేకపోతే ఛార్జింగ్ పెట్టడం వల్ల కానీ మనకి లైట్ అనేది టార్చ్ నుంచే వస్తుంది. వేరే ఆబ్జెక్ట్ నుంచి లైట్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి రావట్లేదు. సో ఇప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు. మూన్ ఒక నాన్ ల్యూమినస్ బాడీ, మిగతావన్నీ కూడా ల్యూమినస్ బాడీస్. ల్యూమినస్ బాడీస్ అంటే ఏంటంటే తన మట్టికి తను లైట్ ని ప్రొడ్యూస్ చేసుకునే ఆబ్జెక్ట్స్ ల్యూమినస్ బాడీస్ అంటారు. తన మట్టికి తను లైట్ ని ప్రొడ్యూస్ చేసుకోలేని ఆబ్జెక్ట్స్ నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ అని అంటారు. మూన్ అనేది ఒక నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్. సన్ రైజ్ మూన్ మీద పడడం వల్ల మాత్రమే మూన్ అనేది లైటింగ్ అనేది వస్తుంది. ఓకేనా? మూన్ మనకి నైట్ టైం అంత బ్రైట్ గా కనిపిస్తుంది. ఓకేనా? సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మూన్. అందరూ టార్చ్ అని పెట్టారు, బట్ టార్చ్ అనేది అవ్వదు. ఓకేనా? సి ఇస్ ద
కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి చెప్తాను, మీకు డౌట్ రాకుండా చూడండి. సన్ మట్టికి సన్ లైట్ ని ప్రొడ్యూస్ చేసుకోగలదు. ఒక బ్యాటరీ గానీ ఛార్జింగ్ గానీ పెట్టడం వల్ల టార్చ్ కూడా మనకు తన మట్టికి తన లైటింగ్ అనేది వస్తుంది. స్టార్స్ కూడా తన మట్టికి తన లైటింగ్ అనేది ఉంటుంది. బట్ మూన్ కి ఉండదు. ఎందుకంటే మూన్ ఒక నాన్ ల్యూమినస్ బాడీ. నాన్ ల్యూమినస్ బాడీ ఏంటి అని అంటే, వేరే ఆబ్జెక్ట్ నుంచి లైట్ ఈ ఆబ్జెక్ట్ మీద పడడం వల్ల మాత్రమే ఈ ఆబ్జెక్ట్ అనేది మెరుస్తుంది. అంతే తప్ప ఈ ఆబ్జెక్ట్ అనేది మనకి సపరేట్ గా లైటింగ్ ని ప్రొడ్యూస్ చెయ్యదు. ఆ ఆబ్జెక్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మూన్. ఓకేనా? క్లారిటీ వచ్చింది కదా మీకు? ఓకే. అందరూ బి అని పెట్టారు చాలా వరకు, బట్ బి అనేది అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఈ క్వశ్చన్ లో ఏమేమి ఇచ్చారు చూద్దాం. డాగ్ ఇచ్చారు, లైన్ ఇచ్చారు, కౌ ఇచ్చారు, క్యాట్ ఇచ్చారు. ఇది ఈజీగా మీరు ఆన్సర్ చేసేస్తారు. ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందో చూడండి. డాగ్ అనేది ఏంటి? ఒక పెట్ యానిమల్, అంటే ఒక డొమెస్టిక్ యానిమల్ కూడా అవుతుంది. లైన్ అనేది ఏంటి? ఒక వైల్డ్ యానిమల్. ఓకే. కౌ కూడా ఏంటి? ఒక డొమెస్టిక్ యానిమల్, లేకపోతే పెట్ ఆర్ డొమెస్టిక్ యానిమల్. క్యాట్ కూడా ఏంటి? ఒక పెట్ యానిమల్. ఓకేనా? పెట్ ఆర్ డొమెస్టిక్ యానిమల్. చూడండి, అంటే డాగ్, కౌ, క్యాట్ అనేవి పెట్ యానిమల్స్. బట్ లైన్ అనేది ఏంటి? ఒక వైల్డ్ యానిమల్. ఓకేనా? సో అప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ 3 ఆప్షన్స్ కూడా పెట్ యానిమల్స్, ఇంకా లైన్ మాత్రం ఒక వైల్డ్ యానిమల్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, డివిజన్ అనేది దేనికి సంబంధించింది? మ్యాథమెటిక్స్ కి సంబంధించింది. మైనస్ అనేది దేనికి సంబంధించింది? మ్యాథ్స్ కి సంబంధించింది. మల్టిప్లికేషన్ సింబల్ అనేది దేనికి సంబంధించింది? మ్యాథ్స్ కి సంబంధించింది. ఎక్స్క్లమేటరీ చూడండి, ఎక్స్క్లమేటరీ సింబలే కదా, ఇది దేనికి సంబంధించింది? ఇంగ్లీష్. అంటే ఇంటూ, మైనస్, ఇంకా డివిజన్ అనేవి ఒక బేసిక్ ఆపరేషన్స్. ఓకేనా? బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇవి. ఇంటూ గానీ, మైనస్ గానీ, డివిజన్ గానీ ఇవేంటి? బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. బట్ ఆప్షన్ ఏలో ఉన్న ఎక్స్క్లమేటరీ మార్క్ మాత్రం ఇది మ్యాథ్స్ కి రిలేటెడ్ కాదు, అండ్ ఇవి మ్యాథమెటికల్ ఆపరేషన్ కూడా కాదు. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. ఓకేనా? ఇది చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? నైఫ్ ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? ఒక యారో అనేది ఇచ్చారు. థర్డ్ ఆప్షన్ ఏంటి? మిజైల్. ఫోర్త్ ఆప్షన్ ఏంటి? రాకెట్. అంటే ఇప్పుడు మనం దీన్ని బట్టి మనము ఏమి అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే, చూడండి, రాకెట్ అనేది ఒక సమ్ డిస్టెన్స్ వరకు వెళ్తుంది. నెక్స్ట్ హై డిస్టెన్స్ వరకు వెళ్తుంది. నెక్స్ట్ మిజైల్ కూడా ఒక లాంగ్ డిస్టెన్స్ వరకు వెళ్తుంది. యారో కూడా లాంగ్ డిస్టెన్స్ వరకు వెళ్తుంది. బట్ నైఫ్ అనేది లాంగ్ డిస్టెన్స్ వరకు వెళ్తుందా? లేదు. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, సి, డి అనేవి ఒక లాంగ్ డిస్టెన్స్ వరకు వెళ్తాయి. బట్ ఆప్షన్ ఏ నైఫ్ మాత్రం లాంగ్ డిస్టెన్స్ వరకు వెళ్ళదు. ఓకేనా? సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, మనకి ఇలా నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ అవి ఎందులోనైనా స్క్వేర్ లో ఉన్నాయా, లేకపోతే అవి ఆడ్ నెంబర్స్ ఇచ్చారా, లేకపోతే ప్రైమ్ నెంబర్స్ ఇచ్చారా, ఈవెన్ నెంబర్స్ ఇచ్చారా, ఇలాంటివన్నీ కూడా నెంబర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మన మైండ్ లో రావాలి. ఓకేనా? ఆడ్ నెంబర్స్ ఇచ్చారా, లేకపోతే ప్రైమ్ నెంబర్స్ ఇచ్చారా, లేకపోతే కాంపోజిట్ నెంబర్స్ ఇచ్చారా, లేకపోతే స్క్వేర్స్ ఇచ్చారా, క్యూబ్స్ ఇచ్చారా, లేకపోతే ఏవైనా నెంబర్ యొక్క మల్టిపుల్స్ ఇచ్చారా, లేకపోతే ఏవైనా నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ఇచ్చారా, ఇవన్నీ మనకు తెలియాలి. ఇప్పుడు దీన్ని బట్టి చూద్దాం. 5 అనేది 25 ఉంది కదా ఇక్కడ. 25 అనేది దేనిదైనా స్క్వేర్ అవుతుందా? అవుతుంది. 5 స్క్వేర్ అవుతుంది. ఓకే. 149 అనేది దేనిదైనా స్క్వేర్ అవుతుందా? అవ్వట్లేదు. ఓకే, దీని స్క్వేర్ అవ్వట్లేదు. 349 అనేది దేనిదైనా స్క్వేర్ అవుతుందా? అవ్వట్లేదు. 193 అనేది దేనిదైనా స్క్వేర్ అవుతుందా? అవ్వట్లేదు. అంటే స్క్వేర్స్ ని బట్టి ఒకవేళ చూసుకున్నట్లయితే 25 ఈ 3 నంబర్స్ కి కూడా స్క్వేర్స్ లేవు, బట్ 25 కి మాత్రమే స్క్వేర్ అనేది ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకలా కూడా మీరు చూసుకోవచ్చు. 149 అనేది ప్రైమ్ నంబర్, 349 కూడా ప్రైమ్ నంబరే, 193 కూడా ప్రైమ్ నంబరే. ఇది ఒకటే కాంపోజిట్ నంబర్. ఆ విధంగా చూసుకున్నా కూడా మన కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ ఏ.
ఓకేనా? ఈ 3 నెంబర్స్ కి స్క్వేర్, ఈ 3 నెంబర్స్ అనేవి దేని యొక్క స్క్వేర్ కాదు, బట్ 25 అనేది 5 యొక్క స్క్వేర్. ఇదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే ఈ 3 నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్, బట్ 25 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఈ రీజన్ వల్ల చూసుకున్న ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, డాట్స్ అనేవి ఇలా డాట్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? ఒక లైన్ లో ఉన్నాయా లేదా, లేకపోతే ఒక పర్టికులర్ యాంగిల్ లో ఉన్నాయా లేదా అనేది చూసుకుంటారు. ఇక్కడ మీరు చూద్దాం, ఇక్కడ మనకి లైన్స్ చూడండి ఎలా ఉన్నాయో, ఈ స్ట్రైట్ లైన్ లో ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా మనకి ఒక స్ట్రైట్ లైన్ లో ఉన్నాయి. బట్ ఇక్కడ చూడండి ఇలా ఉన్నాయి. ఆప్షన్ డి లో కూడా ఒక స్ట్రైట్ లైన్ లో ఉన్నాయి. ఓకేనా? అంటే ఇప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ అంటే ఈ ఫస్ట్ ఆప్షన్ లోను లైన్స్ అనేవి ఒకే లైన్ లో ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ కూడా ఒకే లైన్ లో ఉన్నాయి. ఫోర్త్ ఆప్షన్ లో కూడా ఒకే లైన్ లో ఉన్నాయి. బట్ ఆప్షన్ డి లో మాత్రం ఒకే లైన్ లో లేవు. ఓకేనా? లీనియర్ గా లేవు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమేమి ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ లో? పెంగ్విన్ ఇచ్చారు, బ్యాట్స్ ఇచ్చారు, ప్యారెట్ ఇచ్చారు, పీజియన్ ఇచ్చారు. ఇలాంటి మీకు మనం యానిమల్స్ ఇస్తే ఏం చేస్తాం? ఆ వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్, లేకపోతే కార్నివర్స్, ఒమ్నివర్స్ ఇలాంటివన్నీ చూస్తాం. బర్డ్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? అవి ఎగిరే బర్డ్స్, లేకపోతే ఎగరలేని బర్డ్స్, లేకపోతే అలాంటివన్నీ చూస్తారు. ఇప్పుడు చూద్దాం, పీజియన్ అనేది ఎగురుతుందా? ఎస్, పీజియన్ అనేది ఎగురుతుంది. కెన్ ఫ్లై. ఓకే. ప్యారెట్ ఎగురుతుందా? ఎస్, ఇది కూడా ఇట్ కెన్ ఆల్సో ఫ్లై. బ్యాట్స్ ఎగురుతాయా? ఎస్, ఇట్ కెన్ ఆల్సో ఫ్లై హై. పీజియన్ చూడండి, పీజియన్ అనేది ఎగురుతుందా? నో. సో అంటే పీజియన్ అనేది చూడండి, పీజియన్ అనేది ఏంటి చూడండి, మనకి ఇచ్చాను కదా 3 ఆప్షన్స్, పీజియన్, ప్యారెట్, ఇంకా పెంగ్విన్ అనేది ఇచ్చారు. ఓకేనా? పెంగ్విన్ అంటే ఈ 3 బర్డ్స్ కూడా ఏమవుతాయి? కెన్ ఫ్లై. బట్ పెంగ్విన్ కూడా ఒక బర్డే కాదనట్లు, బట్ ఇది ఎగరదు. ఇవన్నీ కూడా ఏంటి? ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఇంకా ఆప్షన్ డి కూడా ఏంటి? ఏరియల్ యానిమల్స్. ఏరియల్ యానిమల్స్ అంటే ఏంటంటే అవి ఎగరగలే బర్డ్స్ అని ఏమంటారు? ఎగరగలేవన్నీ ఏమంటారంటే ఏరియల్ బర్డ్స్. బట్ పెంగ్విన్ అనేది ఎగరదు. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇలా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పాను? ఆడ్ నెంబర్స్ ఆర్ ఈవెన్ నెంబర్స్, లేకపోతే ప్రైమ్ నెంబర్స్ అయినా, కాంపోజిట్ నెంబర్స్ అయినా, స్క్వేర్స్ అయినా, క్యూబ్స్ అయినా చూసుకోమన్నాను. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఎక్కువగా ఏవి స్క్వేర్స్ అయితే రావట్లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈవెన్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ చూసుకుందాం ఫస్ట్. చూడండి, అసలు ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? యూనిట్ ప్లేస్ లో 2 కానీ, 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉండాలి. అంతేనా? ఏమేమి ఉండాలి? 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉండాలి. ఈ 4 నెంబర్స్ లో ఏ ఒక్క నెంబర్ యూనిట్ ప్లేస్ లో ఉన్నా కూడా అది ఈవెన్ నెంబర్ అవుతుంది. అండ్ ఈ 5 నెంబర్స్ కూడా లేకపోతే అది ఆడ్ నెంబర్ అవుతుంది. చూద్దాం. 7 అనేది ఏంటి? ఆడ్. సో ఈ నెంబర్ మొత్తం ఆడ్ నెంబరే. ఇక్కడ 1 ఉంది అంటే ఈ 5 ఆప్షన్స్ ఏది లేదు. సో ఇది కూడా ఆడ్ నెంబరే. ఇక్కడ 8 ఉంది, చూద్దాం. సో ఇది ఈవెన్ నెంబర్. ఇక్కడ 7 ఉంది, ఇది ఆడ్ నెంబర్. అంటే డి, బి, ఇంకా ఏ అనేవి ఏంటి? ఆడ్ నెంబర్స్. ఆప్షన్ సి 248 మాత్రం ఏంటి? ఈవెన్ నెంబర్. సో అప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఆప్షన్ లో ట్రయాంగిల్ ఇచ్చారు. ఇన్సైడ్ ఏమి ఇచ్చారు? ట్రయాంగిల్ ఇచ్చారు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ మనకి అవుటర్ ఫిగర్ ఏంటి? సర్కిల్. ఇన్సైడ్ మనకి ఏమి ఇచ్చారు? ట్రయాంగిల్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూడండి, థర్డ్ ఆప్షన్. ఇక్కడ మనకి బయట ఏముంది? రెక్టాంగిల్ ఉంది. ఇన్సైడ్ డయాగ్రామ్ ఏంటి? రెక్టాంగిల్. ఆప్షన్ డి చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఒక స్క్వేర్ ఇచ్చారు. ఇన్సైడ్ డయాగ్రామ్ కూడా ఏమి ఇచ్చారు? స్క్వేర్ ఇచ్చారు. అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, ఇంకా ఆప్షన్ డి లో ఏంటి? అవుట్ సైడ్ మనకి ఏదైతే ఫిగర్ ఉందో ఇన్సైడ్ కూడా సేమ్ ఫిగర్ అనేది ఉంది. బట్ ఆప్షన్ బి లో చూడండి, మనకి అవుట్ సైడ్ ఉన్న ఫిగర్ కి ఇన్సైడ్ ఉన్న ఫిగర్ కి మ్యాచ్ అవ్వట్లేదు. అప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రీజన్ అంటే అర్థమైంది కదా? అవుట్ సైడ్ ఉన్న ఫిగర్, ఇన్సైడ్ ఉన్న ఫిగర్ సేమ్. ఆప్షన్ ఏ లో, సి లో, ఇంకా డి లో
అవుట్ సైడ్ ఉన్న ఫిగర్ ఇన్సైడ్ ఉన్న ఫిగర్ కూడా సేమ్. బట్ ఆప్షన్ బి లో మాత్రం అవుట్ సైడ్ ఇచ్చిన ఫిగర్ ఇంకా ఇన్సైడ్ ఇచ్చిన ఫిగర్ అనేవి రాంగ్. ఓకేనా? సో ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఇచ్చారు డయాగ్రామ్? ఇలాంటి లెటర్స్ మనం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? అవి ఒవెల్సా, కాన్సోనెంట్సా, లేకపోతే నెక్స్ట్ ఇక్కడ లెటర్స్ లో ఇచ్చిన లైన్స్ అనేవి మనం చూసుకుంటాం. ఇప్పుడు చూద్దాం ఈ క్వశ్చన్ లో మనకి ఎలా ఇచ్చారు. ఫస్ట్ లైన్స్ ని బట్టి మనం క్వశ్చన్స్ అనేవి ఆప్షన్స్ చూసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎన్ని లైన్స్ ఇచ్చారు? 1 2 3. ఓకే, సెకండ్ ఆప్షన్ చూద్దాం. 1 2 3 4. థర్డ్ ఆప్షన్ చూద్దాం. 1 2 3. ఫోర్త్ ఆప్షన్ 1 2 3. అంటే ఫస్ట్ ఆప్షన్ లో 3 లైన్స్ ఉన్నాయి, థర్డ్ ఆప్షన్ లో 3 లైన్స్ ఉన్నాయి, ఫోర్త్ ఆప్షన్ లో కూడా 3 లైన్స్ అనేవి ఉన్నాయి. బట్ ఆప్షన్ బి లో ఎన్ని లైన్స్ ఉన్నాయి? 4 లైన్స్ అనేవి ఉన్నాయి. అప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. ఓకేనా? ఏంటి రీజన్ అంటే ఆప్షన్ ఏలో, ఆప్షన్ సి లో, ఇంకా ఆప్షన్ డి లో మనకి 3 లైన్స్ మాత్రమే ఉన్నాయి. బట్ ఆప్షన్ బి లో ఎన్ని లైన్స్ ఉన్నాయి? 4 లైన్స్ ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూద్దాం. ఇక్కడ ఒక లైన్ ఇచ్చారు, ఇక్కడ ఒక ఇంటూ సింబల్ ఇచ్చారు, ఇక్కడ ఒక ప్లస్ ఇచ్చారు, ఇక్కడ ఒక ఇంటూ సింబల్ ఇచ్చారు. అంటే అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఇంకా ఏదో మనం చూడాలి, ఇంకేమి సిమిలారిటీస్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఒక స్టార్ ఇచ్చారు, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చారు, ఇక్కడ సర్కిల్ ఇచ్చారు, ఇక్కడ స్క్వేర్ ఇచ్చారు, ఇక్కడ ఈక్వాలిటీ సింబల్ ఇచ్చారు, ఇక్కడ కూడా ఈక్వాలిటీ సింబల్ ఇచ్చారు, ఇక్కడ ఇంటూ ఇచ్చారు, ఇక్కడ స్టార్ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఒక్కొక్క ఫిగర్ లో 2 డిఫరెంట్ డయాగ్రామ్స్ అనేవి ఇచ్చారు. ఇది స్టార్, ఇది డిఫరెంట్, సర్కిల్ స్క్వేర్ డిఫరెంట్, స్క్వేర్ ఇంకా స్టార్ అనేది డిఫరెంట్. బట్ ఆప్షన్ సి లో చూడండి, ఇక్కడ ఈక్వాలిటీ ఇస్తే ఇక్కడ కూడా ఈక్వాలిటీ ఇచ్చారు, అంటే సేమ్ ఫిగర్స్ అనేవి ఇచ్చారు, సో సేమ్ సింబల్స్ అనేవి ఇచ్చారు. సో మన కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఓకేనా? సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఈ క్వశ్చన్ లో మీరు ఏం అబ్జర్వ్ చేయొచ్చు? మీకు యాంగిల్స్ తెలుసా? అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, ఆబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటి, స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటి, ఇవి తెలుసు కదా. రైట్ యాంగిల్ అంటే ఏంటి? ఓకే, చూడండి. మనకి ఇక్కడ చూడండి, ఇది బేస్ గా తీసుకుంటే ఇలా మనకి రైట్ యాంగిల్ రావాలి. ఓకేనా? చూడండి, ఇది బేస్ గా తీసుకుంటే ఇలా రైట్ యాంగిల్ రావాలి. ఇప్పుడు 90 కన్నా తక్కువ అంటే ఇది ఒక యాంగిల్, అండ్ యాంగిల్ అనేది 90 కన్నా తక్కువ ఉంటే అదేమంటారు? ఎక్యూట్ యాంగిల్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఈ ఎక్స్ అనేది, అంటే ఎక్స్ అంటే ఒక యాంగిల్, సంథింగ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, మీ ఇష్టం. 90 కన్నా తక్కువ, 34 కానీ 50 కానీ ఏమైనా తీసుకోండి. యాంగిల్ అనేది 90 కంటే 90 కంటే ఎక్కువ ఉంటే, 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటే దీన్ని ఏమంటారు? ఆబ్ట్యూస్ యాంగిల్ అని అంటారు. ఓకేనా? ఇవి జస్ట్ బేసిక్స్. ఓకేనా? 90 కంటే తక్కువ అంటే అక్యూట్ యాంగిల్, 90 కంటే ఎక్కువ అంటే ఆబ్ట్యూస్ యాంగిల్. ఇప్పుడు చూడండి, 90 డిగ్రీ అంటే ఏంటి? అసలు రైట్ యాంగిల్ అంటే ఏంటి? ఇదే కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది కదా నేను నార్మల్ లైన్స్ అని డ్రా చేసుకున్నాను. 90 కన్నా ఇది ఎక్కువ ఉందా? సో ఇది ఆబ్ట్యూస్ యాంగిల్. ఇది కూడా 90 కన్నా ఎక్కువ ఉంది, సో ఇది కూడా ఆబ్ట్యూస్ యాంగిల్. ఇది చూడండి, ఇది కూడా 90 కంటే ఎక్కువ ఉంది, సో ఇది కూడా ఆబ్ట్యూస్ యాంగిల్. బట్ ఇది చూడండి, 90 కన్నా తక్కువ ఉంది, అంతే కదా. సో ఇది ఏమవుతుంది? ఎక్యూట్ యాంగిల్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఈ 3 యాంగిల్స్ అంటే క్లాక్ లో ఉన్న యాంగిల్స్ కూడా ఏంటి? ఆబ్ట్యూస్ యాంగిల్స్. బట్ ఆప్షన్ డి లో ఉన్నది కదా, ఆప్షన్ డి లో ఉన్నది మాత్రం ఏంటి? ఎక్యూట్ యాంగిల్. సో మన కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు? ఒక స్క్వేర్ ఇచ్చారు, దీని పక్కన ఏమి ఇచ్చారు? ఒక నాన్ షేడెడ్ స్క్వేర్ ఇచ్చారు, దీని కింద ఇక్కడ నాన్ షేడెడ్ స్క్వేర్ ఇచ్చారు, ఇక్కడ షేడెడ్ స్క్వేర్ ఇచ్చారు, ఇక్కడ నాన్ షేడెడ్ స్క్వేర్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ నాన్ షేడెడ్ స్క్వేర్ ఇచ్చారు, దీని పక్కన ఏమి ఇచ్చారు? షేడెడ్ స్క్వేర్ అనేది ఇచ్చారు, దీని కింద నాన్ షేడెడ్ స్క్వేర్. మళ్ళీ అంటే ఈ రెండు క్రాస్ గా ఉన్నాయి. ఇక్కడ నాన్ షేడెడ్ స్క్వేర్ ఇచ్చారు, ఇక్కడ షేడెడ్ స్క్వేర్, దీని పక్కన ఏమున్నది?
నాన్ షేడెడ్ స్క్వేర్. అంటే ఈ రెండు కూడా ఇలా క్రాస్ గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నాన్ షేడెడ్ స్క్వేర్ ఉంది, ఇక్కడ షేడెడ్ స్క్వేర్ ఉంది. ఓకేనా, ఇక్కడ నాన్ షేడెడ్ స్క్వేర్ అంటే ఈ రెండు కూడా క్రాస్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా నాన్ షేడెడ్ స్క్వేర్ ఇచ్చారు, ఇక్కడ నాన్ షేడెడ్ స్క్వేర్ ఇచ్చారు. బట్ ఈ రెండు చూడండి పక్క పక్కన ఉన్నాయి. మనకి ఇక్కడ ఏంటి క్రాస్ గా ఉన్నాయి. ఆప్షన్ ఏలో, బిలో ఇంకా సిలో ఎలా ఉన్నాయి? క్రాస్ గా ఉన్నాయి. బట్ ఆప్షన్ డిలో ఎలా ఉంది? పక్క పక్కనే ఉన్నాయి, నాన్ షేడెడ్ ఇంకా నాన్ షేడెడ్ అనేవి. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఓకేనా, ఆప్షన్ డి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. రాడిష్ ఇచ్చారు, క్యారెట్, బ్రింజల్ అండ్ పొటాటో. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటి? వెజిటేబుల్సే. సో ఇంకో రీజన్ ఏంటో వెతకాలి. రాడిష్ అనేది ఎక్కడ పండుతుంది అంటే భూమి పైన పండుతుందా, లేకపోతే అబోవ్ పండుతుందా, బిలో పండుతుందా? భూమి లోపల పండుతుంది. ఓకేనా, అండర్ ద గ్రౌండ్. ఓకే, క్యారెట్ అనేది ఎక్కడ పండుతుంది? ఇది కూడా అండర్ ద గ్రౌండ్. ఓకే, బ్రింజల్ అనేది ఎక్కడ పండుతుంది? అబౌవ్ ద గ్రౌండ్. ఓకే, పొటాటో అనేది ఎక్కడ పండుతుంది? బిలో అండర్ ద గ్రౌండ్. ఓకేనా, అంటే ఇక్కడ మీరు ఏం చూసారు? రాడిష్, క్యారెట్ ఇంకా పొటాటో అనేవి గ్రౌండ్ లోపల పండుతాయి. బట్ బ్రింజల్ అనేది ఏంటి? అబౌవ్ ద గ్రౌండ్. అంటే ఒక ప్లాంట్ కి కానీ దేని ప్లాంట్ కి మనకి బ్రింజల్ అనేది వస్తుంది. అంటే గ్రౌండ్ లోపల రాదు, గ్రౌండ్ కి అబౌవ్ లో మనకి బ్రింజల్ అనేది వస్తుంది. ఓకేనా, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. ఏ, బి ఇంకా డి ఆప్షన్స్ లో ఉన్న వెజిటేబుల్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ లో మనకి పండుతాయి. బట్ ఆప్షన్ సి లో బ్రింజల్ మాత్రం అబౌవ్ ది గ్రౌండ్ పండుతాయి. ఓకేనా, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మీరు ఇది ఆన్సర్ చేయండి ఫాస్ట్ గా. ఎవరు ఆన్సర్ చేస్తారో చూస్తాను. ఓకేనా, ఫాస్ట్ గా మీరే ఆన్సర్ చేయండి. ఇది కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఈజీగా మీరు ఆన్సర్ చేసేస్తారు. ఎస్, ఇంకా ఫాస్ట్ గా ఆన్సర్ చేయాలి. ఎస్, గుడ్, కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారు. ఏమై ఉంటుంది రీజన్ దీనికి? చూడండి, ఇక్కడ ఎలా చేశారు? లైన్స్ అనేవి క్రాస్ గా ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉన్నాయి? క్రాస్ గా ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉన్నాయి? స్ట్రైట్ గా ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉన్నాయి? లైన్స్ క్రాస్ గా ఉన్నాయి. అంటే ప్రతి లైన్ కూడా కార్నర్ నుంచి కార్నర్ కి జాయిన్ చేశారు. సో ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి, ఇక్కడ కూడా ఈ కార్నర్స్ కి జాయిన్ చేశారు. బట్ ఇచ్చండి సైడ్స్ కి జాయిన్ చేశారు. ఈ లైన్స్ అనేవి సైడే కదా, సైడ్ కి జాయిన్ చేశారు. ఇక్కడ కూడా కార్నర్స్ కి జాయినింగ్ అనేది చేశారు. సో ఇప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. అందరూ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఓకేనా, చూడండి, నేను ఇందాకే చెప్పాను లెటర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అని. లెటర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను? అవి ఓవెల్సా, కాన్సోనెంట్సా, లేకపోతే వాటి యొక్క లైన్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే వాటి యొక్క కర్వ్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ చూసుకోమని చెప్పాను. ఇది మీరు ఈజీగా తెలిసిపోతుంది ఎలా ఉన్నాయి అంటే. ఇవి చూడండి, ఇవి ఏ టైప్ ఆఫ్ మోడల్ లో ఉన్నాయంటే బి ఇచ్చారు, యు ఇచ్చారు, కే ఇచ్చారు, డి ఇచ్చారు. ఓకేనా, మీకు ఓవెల్స్ తెలుసు కదా, ఎన్ని ఉన్నాయి ఓవెల్స్? 5 ఉన్నాయి. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇవి ఏంటి? 5 ఓవెల్స్. ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి? యు మాత్రమే ఉంది. ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయా? లేవు. అంటే రిమైనింగ్ లెటర్స్ అన్ని ఏమవుతాయి? కాన్సోనెంట్స్ అవుతాయి. ఏఈఐఓయు మాత్రం ఓవెల్స్ అవుతాయి. రిమైనింగ్ లెటర్స్ అన్ని ఏమంటాయి? కాన్సోనెంట్స్ అవుతాయి. ఓకేనా, ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ బి అనేది ఒక కాన్సోనెంట్, కే అనేది ఒక కాన్సోనెంట్, డి అనేది కూడా ఒక కాన్సోనెంట్. అంటే ఇక్కడ ఉన్నది ఏంటి? ఓవెల్ ఓన్లీ యు. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ లో చూడండి, ఇక్కడ యారో మార్క్ ఎటు ఉంది? అప్ సైడ్ ఉంది. నెక్స్ట్ డయాగ్రామ్ కి వచ్చేసరికి యారో మార్క్ ఎటు వచ్చింది?
ఇలా వచ్చింది అంటే రైట్ సైడ్ కి వచ్చింది. నెక్స్ట్ డయాగ్రామ్ ఎటు రావాలి, డౌన్ సైడ్ రావాలి. అంటే ఈ యారో మార్క్ అనేది ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంది ఆప్షన్ సి లో లేదు. సో మన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఇది చూడండి, ఇది ఎలా ఇచ్చారు, ఇవన్నీ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే మూవ్ అవుతున్నాయి. బట్ ఆప్షన్ సి లో ఉన్న డయాగ్రామ్ మాత్రం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అయింది. అందుకనే మనకు ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అయ్యింది. ఓకేనా? చూడండి, ఇది క్లాక్ వైజ్, దీనికి ఇది క్లాక్ వైజ్ అవుతుంది, దీనికి ఏంటి ఆప్షన్ డి అనేది క్లాక్ వైజ్ అవుతుంది. బట్ ఇది మాత్రం రివర్స్ చేస్తుంది, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వచ్చింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. ఏమి ఇచ్చారు, ఫస్ట్ పంకిన్ ఇచ్చారు, నెక్స్ట్ ఏమి ఇచ్చారు, బనానా, యాపిల్ అండ్ మ్యాంగో. ఓకేనా? అంటే బనానా, యాపిల్ ఇంకా మ్యాంగో అనేవి ఏంటి, ఫ్రూట్స్. ఓకేనా? బట్ పంకిన్ అనేది ఏంటి, ఒక వెజిటేబుల్. పంకిన్ అనేది ఏంటి, ఒక వెజిటేబుల్. సో మనకి ఈజీగా కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఎలా ఉన్నాయి డయాగ్రామ్స్, మీకు చూడగానే ఆన్సర్ చెప్పేయచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది కదా, ఇక్కడ కూడా ఒక సర్కిల్ ఉంది. ఇవి ఎలా ఉన్నాయి, ఓకే ఎల్ షేప్ బేస్ చేసుకుని ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ బి లో కూడా ఇక్కడ సర్కిల్స్ ఇచ్చారు, ఇవి ఎలా ఉన్నాయి, ఓకే ఎల్ షేప్ బేస్ చేసుకుని ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి, అంటే ఒక గ్యాప్ అనేది ఉంది, టూ డయాగ్రామ్స్ కి మధ్యలో ఒక గ్యాప్ అనేది ఉంది. ఓకే, బట్ ఆప్షన్ డి లో చూడండి గ్యాప్ అనేది అసలు లేదు, చూసారా? సో ఇక్కడ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఇంకా ఆప్షన్ సి అనేవి ఇక్కడ సేమ్ సిమిలారిటీతో ఉన్నాయి చూడండి. బట్ ఆప్షన్ డి మాత్రం సేమ్ సిమిలారిటీతో లేవు. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇది చూడండి, మనం ఫస్ట్ ఒక డయాగ్రామ్ చేసాం, ఏంటి క్లోజ్డ్ అన్క్లోజ్డ్ అని. ఇక్కడ కూడా ఏమి ఇచ్చారు, ఇది మొత్తం కూడా ఒక క్లోజ్డ్ ఫిగర్, ఈ ఒక స్క్వేర్ కూడా ఒక క్లోజ్డ్ ఫిగర్, ఈ సర్కిల్ కూడా ఒక క్లోజ్డ్ ఫిగర్. బట్ ఆప్షన్ సి లో ఉన్నది మాత్రం ఒక అన్క్లోజ్డ్ ఫిగర్. చూడండి, ఇది క్లోజ్ చేయలేదు, ఇలా ఒక ఉంది అనుకోండి లైన్, అప్పుడు క్లోజ్ అయ్యి ఉంటుంది. బట్ అక్కడ లైన్ అనేది అలా ఉందా, లేదు. సో ఆప్షన్ సి ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, టీచర్, పేషెంట్, స్కూల్, పెన్. చూడండి, టీచర్, పేషెంట్, స్కూల్, పెన్. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే టీచర్ అనేవారు స్కూల్ కి సంబంధించిన వాళ్ళు, స్కూల్ అనేది స్కూల్ అంటే స్టడీకి సంబంధించింది ఏంటి, స్కూల్, టీచర్, స్కూల్, పెన్ అనేవి స్టడీకి సంబంధించింది. బట్ పేషెంట్ అనేవారు ఎవరు అంటే ఒక హాస్పిటల్ కి సంబంధించింది. ఇవి చూడండి, టీచర్ ఇంకా స్కూల్, పెన్ అనేవి ఒక స్కూల్, ఒక స్టడీకి సంబంధించినవి. ఒక పేషెంట్ అనేది ఏంటి, కంప్లీట్ గా ఈ త్రీకి డిఫరెంట్. ఆప్షన్ ఏకి, ఆప్షన్ బికి, డికి డిఫరెంట్ గా ఉన్నది ఏంటి, ఆప్షన్ బి అంటే పేషెంట్. సో ఆప్షన్ బి ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇది చూడండి, నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను నేను, ఈవెన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, లేకపోతే స్క్వేర్స్, క్యూబ్స్, లేకపోతే మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్, ఇవన్నీ నేను చెప్పాను. ఇప్పుడు చూడండి, 7 ఉంది, 7 1 7, 7 2 14, 7 3 ఏం రావాలి, 21 రావాలి. బట్ ఇక్కడ వచ్చిందా, రాలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది మనకి 7 3 21 అని. ఇందాక మనకి యారో క్వశ్చన్ చూసారా, ఫస్ట్ యారో మార్క్ పైకి ఉంది, సెకండ్ తర్వాత రైట్ సైడ్ తర్వాత డౌన్ కి రావాలి. బట్ అక్కడ డౌన్ అనేది 4th పొజిషన్ ఉంది. అంటే సేమ్ ఇది కూడా అంతే, 7 1 7, 7 2 14, 7 3 ఇక్కడ 21 రావాలి. బట్ ఇక్కడ రాలేదు, అంటే ఒక సిరీస్ లో మనకి ఇది లేదు. సో ఆప్షన్ సి ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా డ్రా చేశారు లైన్స్ అనేవి, ఇక్కడ మనకి అన్ని కూడా వర్టికల్ గా ఉన్నాయి. ఇక్కడ ఒక వెర్టికల్ లైన్ ఉంది, ఒక హారిజాంటల్ లైన్, ఇక్కడ ఒక వెర్టికల్ లైన్ ఉంది, ఒక హారిజాంటల్ లైన్ ఉంది, ఇక్కడ ఒక వెర్టికల్ లైన్ ఉంది, హారిజాంటల్ లైన్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ చూడండి, ఈ అన్ని పార్ట్స్ కూడా ఇక్కడ ఈక్వల్ గా ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా అన్ని పార్ట్స్ ఈక్వల్ గా ఉన్నాయి, ఇక్కడ కూడా అన్ని పార్ట్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఓకేనా? బట్ ఆప్షన్ ఏలో చూసుకున్నట్లయితే
ఇది ఈ 3 కూడా షార్ట్ గా ఉన్నాయి, ఇది మాత్రం లాంగ్ గా ఉంది. ఆ రీజన్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఓన్లీ హొరిజంటల్ లైన్స్ ఉన్నాయి, వర్టికల్ ఇక్కడ వెర్టికల్ లైన్స్ హొరిజంటల్ లైన్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఓన్లీ వెర్టికల్ లైన్స్ మాత్రమే ఉన్నాయి. సో అదొక రీజన్, అంటే 2 రీజన్స్ వచ్చాయి. సో ఆప్షన్ బి ఏ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, మళ్ళీ నెంబర్సే వచ్చాయి. చూడండి, 81 అనేది దేని యొక్క స్క్వేర్? 9 స్క్వేర్. 9 స్క్వేర్ 81. 441 అనేది దేని యొక్క స్క్వేర్? చెప్పండి, మీకు స్క్వేర్స్ వచ్చు కదా. 441 అనేది దేని యొక్క స్క్వేర్ అని అంటే 21 యొక్క స్క్వేర్. 21 యొక్క స్క్వేర్ అంతా 441. 216 అనేది దేని యొక్క స్క్వేర్? 216 అనేది ఒక క్యూబ్. దేని యొక్క క్యూబ్? 6 క్యూబ్. 216. 324 అనేది దేని యొక్క స్క్వేర్? 18 స్క్వేర్. అంటే 81 అనేది 9 స్క్వేర్, 441 అనేది 21 స్క్వేర్ యొక్క స్క్వేర్, 21 యొక్క స్క్వేర్. నెక్స్ట్ 216 అనేది ఒక క్యూబ్. 18 స్క్వేర్ ఎంత? 324. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఈజీగా మీరు ఆన్సర్ చేసేస్తారు. ఎందుకు అలా అన్నానంటే ఇక్కడ చూడండి, ఈ స్టార్ ఉంది, ఇక్కడ అన్నిట్లో కూడా స్టార్స్ ఇచ్చారు. ఓకే, ఈ స్టార్ లో షేడెడ్ రీజన్ ఇచ్చారు, ఈ స్టార్ లో కూడా షేడెడ్ రీజన్ ఇచ్చారు, ఈ స్టార్ లో కూడా షేడెడ్ రీజన్ ఇచ్చారు. బట్ ఆప్షన్ డి లో షేడెడ్ రీజన్ ఇచ్చారా? ఇవ్వలేదు. సో ఆప్షన్ డి ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? ఫిష్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చారు? ఓకే, ఎలిఫెంట్. ఇక్కడ లిజర్డ్. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చారు? సారీ, ఇక్కడ క్రొకోడైల్. అక్కడ ఏమి ఇచ్చారు? డాగ్. అంటే ఇక్కడ చూడండి, లిజర్డ్ ఇచ్చారు, ఇక్కడ చూడండి ఫిష్, ఎలిఫెంట్, లిజర్డ్ అండ్ డాగ్ అనేవి ఇచ్చారు ఇక్కడ. ఓకేనా? డాగ్ అనేది ఏంటి? ల్యాండ్ మీద ఉంటది. లిజర్డ్ కూడా మనకి ల్యాండ్ మీద ఉంటుంది, ఎలిఫెంట్ కూడా ల్యాండ్ మీద ఉంటుంది. బట్ ఫిష్ అనేది ఎక్కడ ఉంటుంది? వాటర్ లో ఉంటుంది. అంటే ఇది ఒక ఆక్వాటిక్ యానిమల్. రిమైనింగ్ ఆప్షన్ బి, సి ఇంకా డి అనేవి ఆక్వాటిక్ యానిమల్స్ కాదు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఫిష్ అనేది ఒక ఆక్వాటిక్ యానిమల్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ అలా ఇచ్చారు డయాగ్రామ్. ఇక్కడ చూడండి, ఈ లైన్స్ అనేవి జాయిన్ అయి ఉన్నాయి. అంటే ఇక్కడ ఏ యాంగిల్ ఫామ్ అయినట్టు? 90 డిగ్రీ ఫామ్ అయింది. ఇక్కడ కూడా లైన్స్ అనేవి ఇలా ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా ఏ యాంగిల్ ఫామ్ అయింది? 90 డిగ్రీ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు 90 డిగ్రీలోనే ఉంది. ఓకేనా? బట్ ఇక్కడ చూడండి 90 డిగ్రీలో లేదు. వచ్చిందా 90 డిగ్రీలో? లేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఓకేనా? ఈ 3 కూడా రైట్ యాంగిల్స్ లో ఉన్నాయి, బట్ అది రైట్ యాంగిల్ లో లేదు. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక మళ్ళీ లెటర్స్ ఇచ్చారు. ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ ఏ ఉంది, డి ఉంది, ఓ ఉంది, ఐ ఉంది. ఇందాక మనం వొవెల్స్ చెప్పుకున్నాం. ఏంటంటే అవి ఏ, ఈ, ఐ, ఓ, యు అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయి? ఏ ఉంది, ఓ ఉంది, ఐ ఉంది. అంటే 3 ఉన్నాయి. అంటే లేనిది ఏంటి? డి. అంటే డి ఏమవుతుంది? ఒక కాన్సోనెంట్. ఏ, ఓ, ఐ అనేవి ఓవెల్స్. డి అనేది ఏంటి? ఒక కాన్సోనెంట్. ఓకేనా? డి అనేది ఒక కాన్సోనెంట్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేస్తాం? అన్నిట్లో కూడా సర్కిల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఒక యారో మార్క్ ఉండాలి, ఉంది. ఇక్కడ ఒక యారో మార్క్ ఉండాలి, ఉంది. ఇక్కడ ఒక యారో మార్క్ ఉండాలి, ఉంది. ఇక్కడ ఒక యారో మార్క్ ఉండాలి. ఆ యారో మార్క్స్ అనేవి కరెక్ట్ డైరెక్షన్ ఉన్నాయా లేదా? ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది, తర్వాత డౌన్ సైడ్ ఉంది, తర్వాత రైట్ సైడ్ ఉంది, తర్వాత అప్ సైడ్ ఉంది. ఓకే, అంటే యారో మార్క్ అనేది ఈక్వల్ గా ఉంది. నెక్స్ట్ డాట్స్ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ పైకి వెళ్ళింది, తర్వాత డౌన్ సైడ్ ఉంది, తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఈ యారో మార్క్ చూడండి, ఈ యారో మార్క్ చూడండి. ఈ యారో మార్క్ అనేది ఎటు ఫేస్ చేస్తుంది?
ఈ యారో మార్క్ అనేది ఎటు ఫేస్ చేస్తుంది, ఈ యారోకి ఫేస్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఈ యారో మార్క్ అనేది ఎటు ఫేస్ చేస్తుంది, ఈ యారో మార్క్ వైపు వెళ్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ యారో మార్క్ అనేది ఎటువైపు వెళ్తుంది, ఈ యారో మార్క్ వైపే వెళ్తుంది. ఈ యారో మార్క్ అనేది ఎటువైపు వెళ్తుంది, డాట్ వైపు వెళ్తుంది. ఓకేనా. ఇవన్నీ కూడా ఎటువైపు వెళ్తున్నాయి, యారో మార్క్ వైపు ఈ యారో అనేది పాస్ అవుతుంది. బట్ అక్కడ ఆప్షన్ డి లో ఉన్న యారో మార్క్ మాత్రం ఎటువైపు పాస్ అవుతుంది, డాట్ వైపు వెళ్తుంది. అప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి. ఓకేనా. అదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి, డాట్ అనేది లైన్ మీద ఉంది, ఇక్కడ కూడా లైన్ మీద డాట్ ఉంది, ఇక్కడ కూడా లైన్ మీద డాట్ ఉంది. ఇది చూడండి, లైన్ మీద డాట్ ఉందా, లేదు, మిడిల్ లో ఉంది డాట్. సో ఆ రకంగా చూసుకున్న ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఐ, ఇయర్, టంగ్ అండ్ హ్యాండ్ ఇచ్చారు. ఓకేనా. ఇక్కడ చూడండి, మనకి ఐ, ఇయర్ ఇంకా టంగ్ ఇచ్చారు కదా, ఇవేంటి మనకి సెన్స్ ఆర్గన్స్. సెన్స్ టు సీ, సెన్స్ టు హియర్ అండ్ సెన్స్ టు టేస్ట్. బట్ హ్యాండ్ మాత్రం ఏంటి, సెన్స్ ఆర్గన్ కాదు. సో అప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక డాట్స్ అనేవి ఎలా ఇచ్చారో చూద్దాం. డాట్స్ యొక్క డైరెక్షన్స్ చూద్దాం. ఇక డాట్ అనేది ఎటువైపు ఉంది, అప్ సైడ్ డైరెక్షన్ లో ఉంది. నెక్స్ట్ డయాగ్రామ్ కి వచ్చేసరికి ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఓకేనా. అంటే నెక్స్ట్ డయాగ్రామ్ ఎక్కడ రావాలి, ఈ పార్ట్ కి రావాలి. బట్ వచ్చిందా, రాలేదు. నెక్స్ట్ డయాగ్రామ్ కి వచ్చింది చూడండి, ఈ పార్ట్ కి. అంటే ఇది ఎటువైపు మూవ్ అవుతున్నట్టు ఒక స్టెప్ ముందుకి మూవ్ అయిపోయింది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, ఆప్షన్ సి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్ గా చూడండి. ఇక్కడ ఎన్ని సైడ్స్ ఉన్నాయి మనకి, 4 సైడ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. ఎన్ని సైడ్స్ ఉన్నాయి, 1 2 3 4 సైడ్స్ అనేవి ఉన్నాయి. పైన డాట్స్ ఎన్ని ఉన్నాయి, 4 డాట్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఎన్ని సైడ్స్ ఉన్నాయి, 1 2 3. ఎన్ని డాట్స్ ఉన్నాయి ఇక్కడ, 4 ఉన్నాయి డాట్స్. ఎన్ని ఉండాలి మనకి, 3 డాట్స్ మాత్రమే ఉండాలి. ఓకే. థర్డ్ ఆప్షన్ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎన్ని సైడ్స్ ఉన్నాయి, 4 సైడ్స్, 1 2 3 4. ఎన్ని డాట్స్ ఉన్నాయి, 4 డాట్స్. ఇక్కడ చూడండి, ఇదేంటి ఒక పెంటగాన్. అంటే ఎన్ని సైడ్స్, 5 సైడ్స్ ఉన్నాయి. పైన కూడా 5 డాట్స్ ఉన్నాయి. అంటే మనకు డిఫరెంట్ గా ఉన్నది ఏంటి, ఆప్షన్ బి. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి. ఇక్కడ 3 సైడ్స్ ఉంటే ఇక్కడ 3 డాట్స్ ఉండాలి. బట్ ఇక్కడ ఎన్ని డాట్స్ ఉన్నాయి, 4 డాట్స్ ఉన్నాయి. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ చూడండి. లాస్ట్ క్వశ్చన్ ఏమేమి ఇచ్చారు, లయన్, డాగ్, టైగర్ ఇంకా బియర్ అనేవి ఇచ్చారు. లైన్ అనేది ఎక్కడ, లైన్ అనేది ఏంటి, ఒక వైల్డ్ యానిమల్. డాగ్ అనేది ఏంటి, ఒక పెట్ యానిమల్. టైగర్ కూడా ఏంటి, ఒక వైల్డ్ యానిమల్. బియర్ కూడా ఒక వైల్డ్ యానిమల్. అంటే ఇప్పుడు ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఈ ఆప్షన్ ఏలో ఉన్నది సి ఇంకా డి అనేవి ఏంటి, వైల్డ్ యానిమల్స్. బట్ ఆప్షన్ బి డాగ్ మాత్రం వైల్డ్ యానిమల్ కాదు. సో ఆ రీజన్ బట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి. ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో స్టూడెంట్స్, ఇది మెంటల్ ఎబిలిటీలో 40 బిట్స్. అంటే నిన్న మీరు ఎగ్జామ్ రాసిన 40 బిట్స్. ఓకేనా. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.